హాయ్ అండి, వెల్కమ్ టు పిలేరు డైరీస్. చిన్న వర్క్ ఉండి చెన్నై వరకు అయితే వెళ్ళిన వర్క్ ఏమో అయిపోయింది. సో మళ్ళీ పిలేరుకి వద్దామని మాధవరం బస్ స్టాండ్కి అయితే వచ్చిన. అండ్ డేట్ వచ్చి 13th January 2026 అండి. తెలిసిందే కదా, సంక్రాంతి టైము బస్సులు ఉండవు. పైగా మన ఊర్లోకి వచ్చేదానికి 2 బస్సులు ఫుల్. సో ఇట్లా కాదని 11 o'clock బస్సు ఒకటి ఉండేది. 11:15 కరెక్ట్గా నాన్ ఏసీ తిరుమల వెళ్ళే బస్సు వచ్చి సప్తగిరి ఎక్స్ప్రెస్. సో దాని పక్కనే ఏసీ కూడా ఉందండి, 11 o'clock బస్సు. సో దీనికి బుక్ చేద్దాం అనుకుంటే బట్ నాకు ఎందుకు ఈ బస్సు వద్దనిపించేసింది. అందుకని 11:15 బస్సుకు నేను బుక్ చేసుకున్నా. సో ఇదే బస్ 5575 ఇది. సో ఈ బస్ రెగ్యులర్ సర్వీసెస్ డైలీ 11:15కి అయితే మీకు మాధవరం నుంచి బయలుదేరుతుంది. సో ఇన్సైడ్ బస్సు ఎలా ఉంది అని చూసుకోండి ఒకసారి. సో నార్మల్ ఈ సీట్స్ కూడా అట్లే ఉంటాయి అనమాట. ఏమంత సూపర్ లగ్జరీ అల్ట్రా డీలక్స్ లాగా ఉండవు. మామూలు మనం ఫ్రంట్ సీట్ డ్రైవర్ పక్కనది. సరే ఆడ కూర్చోనేసి బస్సు అటుకి ఫుల్ అయిపోయింది. ఫుల్ రిజర్వేషన్ నాకు తెలిసి ఒక 5-6 సీట్లు ఏమో ఉన్నాయండి అంతే. అది కూడా తిరుపతి వరకు వచ్చినాయి సీట్లు. సో 11:15కి బయలుదేరుతున్న బస్సు 11:20 కొంచెం లేట్గా బయలుదేరింది. కొంతమంది రిజర్వేషన్ పీపుల్స్ రాలా, అందుకు లేట్గా బయలుదేరిందండి. అందులో ఉన్న గుడి అండి, అమ్మవారి గుడి. రైట్ సైడ్లో మీకు ఒక పెద్దగా కనిపిస్తుంది కదా గాలిగోపురం, అదే. సో ముందర వెళ్తున్న బస్సు ఏసీ బస్ అండి. 11 o'clock డిపార్చర్ అయింది అది. ఇది 11:15కు కొంచెం ఇద్దరు లేట్గా బయలుదేరినారు కాబట్టి సో వెనకాలే ఇద్దరు ఫాలో అయిపోతున్నారు. సో అట్లా పోతా ఉండేది ఎక్కడ వరకు అంతే. పెరిపాలెం, ఊతుకోట, నాగలాపురం వరకు ఇట్లా జరిగింది. సో ఊతుకోట ఇది వచ్చి చాలా ఫుల్ అయిపోయింది. ఎంత ఫుల్ అంటే స్టెప్స్లో కూడా కూర్చొని వచ్చినారు. డ్రైవర్ పక్కన కూర్చొని వచ్చినారు. సో మధ్యలో రెస్ట్ స్టాప్కి కరెక్ట్గా 1 o'clock అయితే నిలిపినాడు అన్న ఇక్కడ. సో దిగి వాటర్ బాటిల్ ఒకటి తీసుకొని ఒక కాఫీ ఒకటి తాగేసి సో మళ్ళీ ఎక్కిన బస్సు. సో 2 పక్కన ఉన్నాయండి. ఇది వచ్చి నేను వచ్చిన బస్సు. చేసాము ఒక 10 నిమిషాలు రెస్ట్ అక్కడ. సో వచ్చేసామండి. 3 o'clock టైము, డ్రాప్ టైము. కానీ 2:30కే వదిలేసినాడు అన్న. కానీ ఆటికి స్లోగానే వచ్చినాము, కానీ వచ్చేసినాం తొందరగా. సో ఇలా తిరుపతికి వచ్చేసి తిరుపతికి ఒక 3:30కి అట్లా నాకు మళ్ళీ కర్ణాటక బస్సు అయితే దొరికింది. దాన్ని పట్టుకుని పిల్లలకి అయితే వచ్చేస్తండి. అండ్ మీకు ఈ సంక్రాంతిలో ఎలాంటి ఎక్స్పీరియన్సెస్ ఉందని షార్ట్గా నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ యొక్క ఒపీనియన్ కామెంట్ చేయండి. తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.